అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చిందండి. అదేంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు అయిందండి. మనకు గతంలో వైసీపీ గవర్నమెంటు రైతు భరోసా స్కీమ్ని అయితే ఉంచేదండి. రైతు భరోసా స్కీమ్ ద్వారా 13,500 రూపాయలు రైతుల ఖాతాలోకి వేసేదన్నమాట. అయితే మన కూటమి ప్రభుత్వం దీన్ని 20,000 రూపాయలు చేస్తాము అని చెప్పేసి ప్రకటించడం జరిగిందనమాట. దాంట్లో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. ఈ 6,000 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం 4,000 రూపాయలు ఆల్రెడీ చెల్లించిందండి. రైతుల ఖాతాల్లోనికి 4,000 రూపాయలు ఆల్రెడీ వచ్చి పడింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 14,000 రూపాయల్లో ఇప్పుడు రబీ సీజన్లో 7,000 రూపాయలు అయితే వేయబోతోంది మన కూటమి ప్రభుత్వం. దీనికి సంబంధించిన సన్నాహాలను మొదలుపెట్టడం జరిగిందనమాట. మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు మనకు ఆర్థిక బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అలాగే మన మంత్రి అచ్చెన్నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో 4,500 కోట్ల రూపాయలను మనకు ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్కి కేటాయించడం జరిగింది. అలాగే 1,000 కోట్ల రూపాయలను కౌలు రైతుల కోసం కేటాయించడం జరిగిందనమాట. ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద మనకు 4,500 కోట్లు రైతులకు కేటాయించడం జరిగింది కదండి. ఈ 4,500 కోట్లు మనకు ఈ డిసెంబర్ నెలలో దీనికి సంబంధించిన విధి విధానాలు ప్రకటించడం జరుగుతుందన్నమాట. ఈ డిసెంబర్ నెలలో విధి విధానాలు ప్రకటించిన తర్వాత మనకు జనవరి నెలలో సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాలోనికి ఈ డబ్బులు అయితే చేర్చడం జరుగుతుందండి. అయితే ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ పొందడం కోసం రైతులందరూ ఆధార్ కార్డును ఖచ్చితంగా కలిగి ఉండాలి. అలాగే రేషన్ కార్డును ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇంకా అంతేకాకుండా ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా చేసుకొని ఉండాలండి రైతులందరూ. ఎన్పిసిఐ లింకింగ్ అంటే మీ బ్యాంకు ఖాతాకు మీ ఆధార్ నంబర్ను లింక్ చేసుకోవడం అనమాట. ఇలా లింక్ చేసుకుంటే మాత్రమే మీకు డబ్బులు అయితే డిబిటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీ ఖాతాలోకి అయితే వచ్చి చేరడం జరుగుతుందన్నమాట. కాబట్టి రైతులందరూ ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా చేసుకోండి. అలాగే ఈకేవైసీని కూడా ఖచ్చితంగా చేసుకోండి. ఈకేవైసీ చేయించుకొని రైతులు మనకు అన్నదాత సుఖీభవ స్కీమ్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పొందడానికి అనర్హులుగా ఉంటారు. కాబట్టి మీరు ఈకేవైసీని మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి చేయించుకోండి. లేదా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లో ఈకేవైసీని చేయించుకోండి. ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ పొందాలి అంటే రైతులందరూ ఈ పంట లేదా ఈ క్రాప్లో తాము పండిస్తున్న పంట యొక్క వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట. ఈ పంట లేదా ఈ క్రాప్లో ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ నమోదు కార్యక్రమం మొదలైపోయిందండి. నవంబర్ 18 నుంచి మార్చి 15 వరకు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పండిస్తున్న పంట యొక్క వివరాలను నమోదు చేసుకోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు ఇంతవరకు మీ ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పంట వివరాలను నమోదు చేసుకున్నట్టయితే వెంటనే మీరు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పేర్లను నమోదు చేయించుకోండి. మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు మీ వివరాలను అయితే నమోదు చేసుకోండి ఖచ్చితంగా. అంతేకాకుండా ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద కౌలు రైతులకు కూడా మనకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తోందండి. కౌలు రైతులు కూడా ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ ద్వారా 20,000 రూపాయలు, సంవత్సరానికి 20,000 రూపాయలు సాయాన్ని అయితే ప్రభుత్వం నుంచి పొందవచ్చండి. అయితే ఈ కౌలు రైతులందరూ సిసిఆర్సి కార్డ్స్ని అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలండి. సిసిఆర్సి కార్డ్స్ కలిగి ఉన్న కౌలు రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట. రీసెంట్గా మన మంత్రి నాదెండ్ల మనోహర్ గారు రైతులకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ స్క్రీన్ పైన ఇస్తున్న ఈ నంబర్ చూడండి. ఈ నంబరు మీరు వాట్సాప్లో సేవ్ చేసుకోండి.
వాట్సాప్లో సేవ్ చేసుకొని హాయ్ అని కొట్టినట్లయితే మీరు ఈ హాయ్ అని కొట్టిన తర్వాత మీకు రిప్లై రావడం జరుగుతుందన్నమాట. ఆ నంబర్ నుంచి రిప్లై వచ్చిన తర్వాత మీరు మీ ధాన్యాన్ని అమ్ముకోవడం కోసం మీరు స్లాట్స్ బుక్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ నంబరు మీరు ఇప్పటి నుంచి ధాన్యాన్ని అమ్మాలి అనుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా ఈ నంబర్ను ఉపయోగించే మీ ధాన్యాన్ని అమ్మాల్సి ఉంటుందండి. ధాన్యాన్ని మీరు అమ్మాలి అంటే మొదటగా మీరు స్లాట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీరు కొనుగోలు సేవా కేంద్రానికి వెళ్ళి మీ ధాన్యాన్ని సక్సెస్ఫుల్గా అమ్ముకోగలుగుతారు. కాబట్టి ఈ నంబర్ సేవ్ చేసుకోండి, వాట్సాప్లో సేవ్ చేసుకోండి. మామూలు నంబర్ కాకుండా వాట్సాప్లో సేవ్ చేసుకొని హాయ్ అని కొట్టండి. తర్వాత మీకు తర్వాత డీటెయిల్స్ రావడం జరుగుతుందన్నమాట. ఎప్పుడు మీరు షెడ్యూల్ చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి మీకు రావడం జరుగుతుంది. తర్వాత మీరు ఒక్కొక్క వివరాలను మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసినట్టయితే మీ వివరాలను అయితే ఇవ్వడం జరుగుతుంది. కన్ఫర్మేషన్గా మీ పేరు, మీకు సంబంధించిన వివరాలను అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. తర్వాత మీరు ఎప్పుడు ఏ తేదీన మీరు ధాన్యం అమ్మాలనుకుంటున్నారు, ఏ పంట ఏ ధాన్యాన్ని మీరు అమ్మాలనుకుంటున్నారు, ఎప్పుడు ఏ టైంకి మీరు ధాన్యం అమ్మాలనుకుంటున్నారు, ఎంత ధాన్యం అమ్మాలనుకుంటున్నారు, ఇలాంటి తదితర వివరాలన్నీ ఆప్షన్స్ రూపంలో రావడం జరుగుతుందండి. ఈ ఆప్షన్స్ అన్నింటినీ మీరు ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు చివరిగా ఒక కూపన్ కోడ్ని అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మీరు ధాన్యాన్ని అమ్మడం కోసం మీరు ధాన్యానికి సంబంధించిన వాట్సాప్ నంబర్కు హాయ్ అని మెసేజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది రైతులందరికీ చాలా ఇంపార్టెంట్ అండి. మీకు తెలిసిన రైతులందరికీ ఈ నంబర్ను షేర్ చేయండి, లేదా ఈ వీడియోను కింద షేర్ బటన్ ఉంటుంది. ఆ షేర్ బటన్ పైన క్లిక్ చేసినట్టయితే వాట్సాప్ నంబర్లో మీకు తెలిసిన వాళ్ళ నంబర్లన్నీ వస్తాయి. వాళ్ళ నంబర్లన్నింటినీ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసినట్టయితే మీరు ఈ వీడియోను వాళ్ళకి షేర్ చేసినట్టు అవుతుంది. అలా షేర్ చేయడం వల్ల వాళ్ళు ధాన్యం అమ్ముకోవడానికి మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. ధాన్యాన్ని అమ్ముకోవాలంటే ఇదే అండి ప్రాసెస్. ఇప్పుడు ఖచ్చితంగా మీరు వాట్సాప్ నంబర్ సేవ్ చేసుకొని హాయ్ అని కొట్టాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఒక్కొక్క వివరాలను ఎంటర్ చేసుకుంటూ పోండి. మీరు అంతా అయిన తర్వాత మీకు డేటు టైము ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఏ కారణం చేతైనా మీరు మీ ధాన్యాన్ని ఆ టైంకి ఆ డేట్కి అమ్మలేకపోతే మీరు దాన్ని మళ్ళీ ఇంకొకసారి హాయ్ అని కొట్టి రీషెడ్యూల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. రీషెడ్యూల్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఆ టైంకి వెళ్ళి మీరు మీ ధాన్యాన్ని అమ్ముకోవచ్చు అనమాట. ధాన్యాన్ని అమ్ముకున్న తర్వాత కేవలం 48 గంటల్లో రైతుల ఖాతాలోనికి డబ్బులు వేస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోందండి. కాబట్టి రైతులందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇదండి రైతులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మీరు వెంటనే మీ వాట్సాప్ నంబర్ను సేవ్ చేసుకొని ఉంచుకోండి. మీ ధాన్యం అమ్మాలనుకున్నప్పుడు ఈ వాట్సాప్ నంబర్కు హాయ్ అని మెసేజ్ చేయండి. ఇక కౌలు రైతులందరూ CCRC కార్డ్స్ను సిద్ధంగా ఉంచుకోండి. మీరు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పంటను నమోదు చేసుకున్నట్టయితే వెంటనే మీరు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పంటను నమోదు చేసుకోండి. అన్నదాత సుఖీభవ స్కీమ్ యొక్క విధి విధానాలు వచ్చే నెల డిసెంబర్ నెలలో, అంటే ఇంకొక 10 రోజుల్లో ప్రభుత్వం విడుదల చేయబోతోందండి. జనవరి నెలలో సంక్రాంతి కానుకగా రైతులందరి ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే చేరబోతున్నాయి. ఇవండి మనకు రైతులకు సంబంధించిన శుభవార్తలు. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. అంతేకాకుండా మీకు కూడా ఉపయోగపడుతుందండి. మీ గవర్నమెంట్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ను మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.